ప్రేమ అసలు ఈ రోజుల్లో ప్రేమ ఉందా? నా దృష్టిలో ప్రేమ అంటే ఒక సరదా, జస్ట్ టైం పాస్. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు పృథ్వీ. మీరు చాలా బాగున్నారు. ఐ లవ్ యూ. నీకేమైనా పిచ్చా? అసలు నువ్వెవరు, నేనెవరో తెలుసా నీకు? చూడ్డానికేదో యావరేజ్గా ఉన్నావు. ఎంకరేజ్ చేద్దాం కదని పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేయడమే కాకుండా తిడుతున్నావంటే. సర్లే, గుడ్ బాయ్. నీకు నా లవ్ వద్దు కానీ పువ్వు కావాలా? ఇచ్చే. ఇదిగో పాప, ఈ పువ్వు. ఇలా సరదాగా ఉండే నా లైఫ్ని ఒక అమ్మాయి మార్చేసింది. తనే కీర్తి. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు పృథ్వీ. ఐ హోప్ నీ పేరు మాత్రం తెలుసుకోవడం వల్ల నిన్ను నా లవ్లో పడేయలేను. మీరు కూడా మీ పేరు మాత్రం చెప్పడం వల్ల నా లవ్లోనూ పడిపోరే. మీరంతా వీక్ కూడా కాదనుకుంటా. నా పేరు అడగడానికి ఇన్ని తెలివితేటలు చూపించాలా? ఈ తెలివితేటలు ఏదో చదువులో చూపించి బాగుపడితే నాకన్నా అందమైన అమ్మాయిలు చాలా మంది దొరుకుతారు కదా. నాకు నీలాంటి అమ్మాయి దొరకచ్చు, నీకంటే అందమైన అమ్మాయి దొరకచ్చు, కానీ వాళ్ళు నాకు నచ్చరు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించినంత ఇంకే అమ్మాయిని ప్రేమించలేను. ఇంతకంటే నేను మీకు చెప్పలేను. మీతో పాటు జీవితాంతం నడవాలనుకుంటున్నాను. ఇష్టమైతే నాతో నడవండి, లేకపోతే ఇక్కడి నుంచి మీ జీవితంలో నుంచి రెండింటి నుంచి వెళ్ళిపోతాను. అనుష నన్ను ప్రేమించింది, చాలా ప్రేమించింది. ఎంత అంటే రాహుల్ తనను ప్రేమించినంత. పృథ్వీ, ఇక చాలరా, ఆపేద్దాం. లెట్స్ ఎండ్ దిస్. अपना दिल तो आवारा है, अपना दिल तो आवारा, न जाने किस पे आएगा. है अपना दिल तो आवारा, न जाने किस पे आएगा. హలో, ఫోన్.
హలో సంధ్య. నేనే. ఈ అబ్బాయిలు అసలు ఏమనుకుంటున్నారు? అమ్మాయిలు ప్రేమ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు చేయాలి, ప్రాణం ఇచ్చే అంత ప్రేమించాలి. సరే కానీ నేను ఏటీఎం దగ్గర వెయిట్ చేస్తున్నాను, నువ్వు త్వరగా వచ్చేసి. థ్యాంక్ యూ. ఈ అబ్బాయిలకి అసలు ఎంత చెప్పినా అర్థం కాదు. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్ చెప్పాను కదా. అయ్యో, థ్యాంక్స్ కోసం రాలేదండి. మరి బ్యాలెన్స్? అంతా కకుర్తోళ్ళగా అనిపిస్తుంది. జస్ట్ కిడింగ్. మీతో ఒక 5 minutes ఫ్రాంక్గా మాట్లాడచ్చా? చెప్పండి. నీ ప్రేమ కోసం నేను ఎన్ని త్యాగాలు చేయడానికైనా, ఎన్ని యుద్ధాలు చేయడానికైనా రెడీగా ఉన్నాను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు. ఈ 19 years వీడి ప్రేమకి ఎందుకు దూరంగా ఉన్నామని ఆలోచించేంత ప్రేమిస్తాను. వినడానికి బాగుంది, ఇంకేమైనా ఉంటే చెప్పు. ఇంకా అంటే నేనెవరు ప్రేమించినంత ప్రేమిస్తాను. నా ప్రేమలో నీ ప్రపంచాన్ని మర్చిపోయేంత ప్రేమిస్తాను. అంటే నేను నిన్ను ప్రేమిస్తే నా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ మర్చిపోతానా? ఎగ్జాక్ట్లీ. దెన్ నేను నిన్ను ప్రేమించలేను. నువ్వే కదా ప్రాణం ఇచ్చేంత ప్రేమించమన్నావు. నీ ప్రాణం ఇచ్చేంత ప్రేమించమన్నా కానీ నాకు ప్రాణం ఇచ్చిన వాళ్ళని మర్చిపోయేంత కాదు. సరే, నువ్వు ఎలా అంటే అలానే ప్రేమిస్తా. పిచ్చిలేస్తుంది, ఏదన్నా చెప్పెళ్ళు. మళ్ళీ కలిసినప్పుడు చెప్తాను. నిన్ను మళ్ళీ కలవడం ఎలా? పోనీ సంధ్యని అడిగి నీ నంబర్ తీసుకోనా? అవసరం లేదు, సంధ్య అంటే నేనే. సంధ్య, ఐ లవ్ యూ. సంధ్య, నేను చాలా బాగా చూసుకుంటా. నాతో ఎప్పటికీ ఇలాగే ఉంటావా? ఇలాంటి మాటలు చెప్పడం కార్తీక్కి కొత్త ఏమి కాదు. కార్తీక్ నాకన్నా ముందు కీర్తిని ప్రేమించాడు. కీర్తి ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. కార్తీక్ తన లైఫ్లోకి వచ్చాక ఇంకా సంతోషపడింది. కానీ సంధ్య, సంధ్య. సరే పృథ్వీ, ఇక చాలరా, ఆపేద్దాం. లెట్స్ ఎండ్ దిస్. సరే, లెట్స్ ఎండ్ దిస్. హలో అనుష, నీతో కొంచెం మాట్లాడాలి. యా, ఈవినింగ్ 5 విల్ మీట్ ఎట్ ద పార్క్. ఓకే. అసలు ప్రేమ అంటేనే తెలియని నేను రాహుల్ కీర్తి వల్ల అదేంటో తెలుసుకున్నాను. ఇప్పుడు వాళ్ళ కోసమే ప్రేమించినట్టు నటించాను. ఇలా చేయడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఇలా చేస్తే వాళ్ళకి జరిగినట్టు ఇంకొకరికి జరగదు అనే ఆశ. సంధ్య, ఐ లవ్ యూ. నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నన్ను బాగా చూసుకుంటావా? అసలు ఏంటిది పృథ్వీ? నువ్వే కదా నన్ను ప్రేమించానన్నావు. ఇప్పుడు తినెవరు? అంటే నన్ను మోసం చేస్తున్నావా? చూడనుష, జీవితంలో కొన్నిటి కోసం కొందరు వదులుకోవాలి. ఇప్పుడు తిన కోసం నిన్ను వదులుకుంటున్నా. చూడు రాహుల్, జీవితంలో కొన్ని కావాలనుకుంటే కొందరు వదులుకోవాలి. ఇప్పుడు నాకు నీకంటే నా లైఫే ఇంపార్టెంట్. ఐఎమ్ సారీ, ఇట్స్ ఓవర్. ఏంటి
గుర్తొచ్చిందా? నువ్వు చేస్తే నీ జీవితం కోసం ఆలోచించుకోవడం, అదే నేను చేస్తే మోసమా? అప్పుడు నువ్వు రాహుల్కి చేసింది కరెక్టే అయితే ఇప్పుడు నేను నీకు చేసింది కూడా కరెక్టే. వచ్చావా? నువ్వు వచ్చావా? ఒక్క నిమిషం. Let's break up. Goodbye. ఏరా, కీర్తి గుర్తుందా? లేదా మర్చిపోయావా? ప్రేమించానన్నావు, బాగా చూసుకుంటాను. నువ్వు తన జీవితంలోకి వచ్చినప్పుడు ఎంత ఆనందపడ్డదో పక్క నుంచి చూసారా. కన్ను వెళ్ళిపోయినప్పుడు అంతే బాధపడింది. చాలా బాధపడింది. బాధగా ఉంది. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళొస్తుంది. కానీ తర్వాత తెలిసింది తనకు అసలు అమ్మ నాన్న లేరని. ఇంకెప్పుడు ఇలా చేయకపోవచ్చు. వెళ్ళిపో. ప్రపంచంలో ప్రేమించని వ్యక్తి ఉండడు, అలాగే ప్రేమించబడని వ్యక్తి కూడా ఉండడు. ప్రతి మనిషి తన జీవితంలో చేసే తప్పు తనది కాని ప్రేమ కోసం పరిగెడుతూ ఉండడు. మనిషి ఎప్పుడైతే తనను ప్రేమించే వాళ్ళను గుర్తిస్తాడో అప్పుడే తను సంతోషంగా ఉండగలడు. కీర్తి ఒక్కసారి తను ప్రేమించడానికి మేము ఉన్నామని ఆలోచించుంటే ఈరోజు నా పక్కనే ఉండేది.